నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాక్యము దగ్గరికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే మొట్టమొదటగా ప్రప్రథమగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో వారందరినీ ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ప్రభువు తన సన్నిధి ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా దీవిస్తున్నాను. ఈ కార్యక్రమమును చూస్తూ అనేక మంది అయ్యా ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాము, ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని తమ అమూల్యమైన కానుకలు పంపించుచున్నారు. కానుకలు పంపిస్తున్న ప్రతి వ్యక్తికి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా మీరు ఇచ్చుచున్న దాన్ని బట్టి నూరంతల ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకి ఆ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ వాక్యం దగ్గరికి వచ్చుచున్నాం. నీ వాక్యమును వినుచున్న ప్రియ బిడ్డల హృదయ స్పందన ఎరిగి ఉన్నవాడు, ఎవనెవనికి ఏ వాక్యము కావాలో అందించగలిగే ఏకైక ప్రభువు నీవే. అందుకే ప్రభువా, నా నోట నీ మాట ఉంచి నీ స్వరం వినిపింపచేసి నీవే ప్రత్యక్షపరచుకొని నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇవి మీకు కావలసినవి మీ రాజ్యమును వెదుకుడి దేవుని బిడ్డలుగా, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుము, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ మాట మీ మనసులో పెట్టుకోండి. తండ్రి అయిన దేవుడికి నాకు ఏమి కావాలో తెలియను. ఆ మాట మన హృదయానికి చల్లగా ఉంటుంది, బ్రతకాలని ఉంటుంది, ఆశ పుడుతుంది, ఒక నిరీక్షణ పుడుతుంది. వన్స్ మై గాడ్ ద ఫాదర్ నోస్, నా దేవుడైన తండ్రికి తెలిసి ఉంటే, ఆయనకి గ్రహించగలిగే సమర్థత, ఎబిలిటీ, కెపాసిటీ ఉంటే నేను దేనికి భయపడనవసరం లేదు. ఈరోజు చెప్తున్నాను, మీ గృహంలో ఉండే సమస్యలన్నీ ఆయనకి తెలుసు. ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను. ఇటువంటి మంచి తండ్రి ఉండగా నువ్వెందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? నీ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు నీకేం కావాలో. అనగా నీవంటూ ఒక పెళ్లి చేయాలంటే కాగితం మీద చెక్ లిస్ట్ రాస్తావు. కొబ్బరికాయలు, మామిడికాయలు, మామిడాకులు, కొబ్బరితోటి పందిరి వేయాలి, బాజంతులు కావాలి, ఈవెంట్ స్టేజ్ కావాలి. ఒక చెక్ లిస్ట్ రాస్తావు. చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సిద్ధపడుతున్నామా లేదా అని మళ్ళీ చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నీవు పుట్టిన తొలి శ్వాస నుండి, ఈ భూలోకములో పడిన తొలి శ్వాస నుండి
తుది శ్వాస వరకు నీ జీవితం యొక్క చెక్ లిస్ట్ అంతా దేవునికి తెలుసు. దేవునికి తెలుసు ఇవన్నీ నీకు కావాలని. ఎప్పుడు నీ కూతురికి పెళ్ళిళ్ళు కావాలో, నీ కొడుకులకి పెళ్ళిళ్ళు కావాలో, ఎప్పుడు నీకు ఉద్యోగం రావాలో, ఉద్యోగము ఉండాలో, ఎటువంటి అమ్మాయితో నీకు పెళ్ళవ్వాలో, ఎటువంటి అబ్బాయితో నీకు పెళ్ళవ్వాలో, నీ యొక్క సంబంధించిన అన్ని విషయాలు ఇవన్నీ నీకు తెలియను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో, ఒకటి నీ పరలోకపు తండ్రి, మీ తండ్రికి ఇవన్నీ తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది జరగలేదు. ఆయన కేవలము గ్రహించే తండ్రి మాత్రమే కాదు. నా ప్రియమైన తండ్రులారా, మీ యొక్క కుటుంబం విషయంలో నీ భార్యకి ఏమి కావాలో నీకు తెలుసా? నీ బిడ్డలకి ఏమి కావాలో తెలుసా? ఏది క్షేమమో తెలుసా? అసలుకి నువ్వు పట్టించుకుంటున్నావా? గ్రహించగలిగే తండ్రిగా ఉన్నావా? గ్రహించు, లేదంటే చాలా బాధపడతావు. నీ బిడ్డల మనసు ఏంటో తెలుసుకో. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల మనస్సు ఏంటో కూడా గ్రహించండి. అది గ్రహించకుండా తొందరగా మీ తండ్రుల్ని విరోధులుగా చూడవద్దు. వారు మీకు అన్యాయం చేస్తున్నారని చూడవద్దు. మీ తల్లిదండ్రులు మీకు నిజమైన ప్రేమ ఇస్తున్నప్పుడు మీరు గ్రహించండి, మా తల్లిదండ్రులు బెస్టే చేస్తారు. ఏ బిడ్డలైతే నీకు నచ్చనిది కూడా నాన్న ఆపు చేస్తుంటే, నీకు కావలసిన దాన్ని ఆపు చేస్తుంటే, దయచేసి నమ్ము, నీ మంచి కోసమే దాన్ని ఆపు చేస్తున్నారు మీ తండ్రులు, మీ అమ్మలు. ఫర్ యువర్ సేఫ్టీ. హఠాత్తుగా ఏమీ లేని వ్యక్తిగా ఈ లోకానికి వచ్చావు. నీకు తోడు అంతా మీ డాడీయే, మీ మమ్మే. ఇప్పుడు వాళ్ళని గ్రహించండి బిడ్డలారా, వాళ్ళు మీ క్షేమాన్ని కోరుతారు. అందుకే పూర్తిగా తెలుసుకోండి తల్లిదండ్రులారా. మై డియర్ డాడీస్, బీ అవేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ నీడ్స్. నీ బిడ్డల అవసరతల్ని గ్రహించండి. కొన్నిసార్లు గ్రహించినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. తప్పిపోయిన కుమారుడు వచ్చి ఆస్తి అడిగినప్పుడు తన సైడ్ నుంచి తానే, కానీ ఆ తండ్రి ఫ్రీడమ్ ఇచ్చాడు, గ్రహించాడు. ఏమిటో తెలుసా? ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తాడు, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తాడు. తెలుసు ఆ కొడుకు సంగతి. వీడు ఆవేశంలో వెళ్ళిపోతున్నాడు, ఆవేశంలో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. బట్ వన్ డే వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. స్వేచ్ఛనిచ్చాడు, ఎదురు చూస్తున్నాడు. స్వేచ్ఛనిచ్చాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కూడా గివ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ గ్రహించండి వాళ్ళ మనసు ఎలా ఉందో. వెంట పడండి. ఎప్పటికైనా వస్తారు, ఎప్పటికైనా మన యొక్క అందరికి అవసరం ఉంటుంది. అదే మనం గ్రహించగలిగే తండ్రిగా ఉండాలి మీ బిడ్డల విషయంలో. అంతేకాదు, అర్థం చేసుకుంటే సరిపోదండి. ఏమనుందో తెలుసా? అనుగ్రహించే తండ్రి మన యొక్క దేవుడైన తండ్రి. ఈజ్ ద వన్ హూ గివ్స్. అనుగ్రహిస్తాడు. మీరు చూడండి, ఆ మాట నా మాట కాదు. 12వ అధ్యాయంలో ఆయనే అంటాడు, ఇవి మీకు అనుగ్రహించును. తెలుసు. రెండవది ఏమంటాడు తెలుసా? ఇవి మీకు అనుగ్రహింపబడును. అది మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మన అవసరతలు తెలిసి ఉన్న దేవుడు మాత్రమే కాదు, మన అవసరతలు తీర్చగల దేవుడు మనకి ఉన్నాడు. ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈ నాట్ ఓన్లీ అండర్స్టాండ్స్, నీకు ఒక హెల్త్ కావాలి, మనీ కావాలి, విజనం కావాలి అని తెలిసి ఉన్న దేవుడు మాత్రమే కాదు, ఆ హెల్త్ ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆ మనీ ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆ యొక్క జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. సమస్తం అనుగ్రహిస్తాడు. అందుకే భక్తుడైన పౌలు చక్కని మాట అంటాడు, కనికరము గల తండ్రి అయిన దేవుడు.
ఆ మాట నాకు చాలా నచ్చింది. మిమ్మల్ని ఆదరించునుగాక అనగా కేవలము భౌతికమైన అవసరాలు తెలిసి ఉండి ఈ సూటు బూటు ఇవ్వాలని తెలిసి ఉండడమే కాదు, ఈ సూటు బూటు లోపల రగిలిపోతున్న ఈ వేదన కూడా అర్థం చేసుకోగలిగే దేవుడు. నీ మనసును, నీ మానసిక సమస్యని అన్నిటినీ చూడగలిగే దేవుడు. ఆ బాధ కష్టాన్ని అంతటిని తెలియచేసివేయగలవాడు. మీకు దేవుని యొక్క రాజ్యము ఆయన అనుగ్రహించగలవాడు. దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడ్డదంటే సమస్తము మీకు ఇవ్వబడుతుంది. సమస్తం మీకు ఇవ్వబడుతుంది. ఈరోజు తండ్రి అయిన దేవుడికి మీకు ఏమి కావాలో గ్రహించే జ్ఞానం ఉంది. తండ్రి అయిన దేవునికి అనుగ్రహించే సమర్థత ఉంది. ఐ కెన్ గివ్ యూ. అంతేకాదు, ఇంకొక మాట ఏమిటో తెలుసా? తండ్రి అయిన దేవుడు అనుగ్రహించడమే కాదు, అందుబాటులో ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. అందుబాటులో ఉంటాడు. ఈజ్ అవైలబుల్. ఈజ్ నాట్ ఓన్లీ ఏబుల్ బట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా సరే మీకు అందుబాటులో ఉండే దేవుడు. అందుకే ఏమంటాడో తెలుసా? మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎప్పుడైతే ఆ మాట వ్రాయబడ్డదో నాకు ఇష్టం అన్నప్పుడు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటాం మనం. ఐ లైక్ ఇట్ అన్నప్పుడు నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ స్నేహితుల్ని నాకు ఇష్టం అన్నప్పుడు వాళ్ళకి ఏ బాధ కలగకుండా అందుబాటులో ఉంటాం. నీవు దేవునికి ఇష్టమైన పిల్లలు, మనమందరము దేవునికి ఇష్టమైన కొడుకులు కూతురుమైనప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడు, నమ్మండి. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడు. దేవుడు వదిలేశాడు అనుకుంటున్నారా? దేవుడు పట్టించుకోలేదు అనుకుంటున్నారా? దేవుడికి సెన్స్ లేదు, స్పృహ లేదనుకుంటున్నారా? మీ చెక్ లిస్ట్ ఏమి కావాలో తెలియదు అనుకుంటున్నారా? ఈజ్ అవైలబుల్. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ టు గివ్ యూ. ఆయనకి ఇష్టమై ఉందండి, ఆయనకి ఇష్టమై ఉంది. అందుకే నా తండ్రి నాకు అందుబాటులో ఉంటాడు. దేవుడికి మనమందరం ఇష్టమే. యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆయన మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టడు, ఐఎమ్ ప్లీజ్డ్. అదే మాట వాడతాడు, ఐఎమ్ ప్లీజ్డ్. యేసుక్రీస్తు నమ్ముకున్న నా ప్రియమైన తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, యేసుక్రీస్తు కృపను బట్టి మనకు అందరము ఇష్టలైన కొడుకులు కూతురులం అయిపోయాం. ఆయన అందుబాటులో ఉంటాడు. ఒక తండ్రి తన కొడుకుతో అంటాడు, ఒరేయ్, ఈరోజు నాతో ఇంట్లో పని చేయరా, నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను, ఇల్లంతా చాలా చిందరవందరగా ఉంది, సహాయం చేస్తావంటే, అలాగే నాన్న ఇస్తావు కదా, నిజంగా ఇస్తాను. ఇప్పుడు ఇద్దరు కలిసి బెంచీలు ఎత్తుతున్నారు, ఇద్దరు కలిసి మంచాలు సర్దుతున్నారు, ఇద్దరు కలిసి బీరువాల్ని గోడకేసి తోస్తున్నారు. ఇదంతా కలిసి చేస్తున్నప్పుడు సడన్ గా కొడుకు ఏమైందో తెలియదు, ఒక మాట అంటాడు, నాన్న నువ్వు నాకు 50 రూపాయలు ఇస్తా అన్నావు కదా, 50 రూపాయలు వద్దు కానీ రేపు ఆదివారం ఆ రోజంతా నాతో గడుపు. I don't want that 50 rupees, but spend time with me. నాకు 50 రూపాయలు వద్దు నాన్న, నీతో కలిసి పని చేస్తున్నప్పుడు, ఈ బెంచీలు ఎత్తుతున్నప్పుడు, ఈ బీరువాలు దోస్తున్నప్పుడు, ఆ బట్టలు తీసి దులుపుతున్నప్పుడు అర్థమైంది, నీతో ఉంటే 50 రూపాయల కన్నా విలువైనది. నా ప్రియమైన బిడ్డలారా, let us not seek the 50 rupees, let us seek the presence of God. అందుబాటులో ఉండే తండ్రిని వెతకండి, అందుబాటులో ఉండే తండ్రి దగ్గరికి రండి. ప్రార్థన ద్వారా అందుబాటులో ఉండగలం. ఆయన గ్రహించగలడు. రాసుకో, నీ గుండెల మీద రాసుకో. నేను నీకు పరిచయం చేస్తున్న దేవుడు తండ్రి అయిన దేవుడు. ఆయన నీ ప్రతి అవసరతను గ్రహించగలడు, ప్రతి అవసరత అనుగ్రహించగలడు, ప్రతి అవసరతలో అందుబాటులో ఉండగలడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. ఈరోజు నీకు ఆ తండ్రి ఉన్నాడు. అందుబాటులో ఉండే తండ్రి దగ్గరికి రా. అందుకే
ఈరోజు నీ బాధ్యత ఏమిటి? నువ్వు దేవుని బిడ్డవేనా? డూ యూ బిలీవ్? నమ్ముతున్నావా నువ్వు దేవుని బిడ్డవని? అందుకే ఈరోజు నా మాటలు మీకు ఏమీ చెప్పడం లేదు. మీ ఆత్మీయ తండ్రిగా నేను ఏమీ మాట్లాడడం లేదు. పరమ తండ్రి మీతో మాట్లాడుచున్నాడు. మీరు ఆయన పిల్లలు, మనము దేవుని పిల్లలమే. మనమందరం గట్టిగా చెప్దాం ఆ మాట, మనము దేవుని పిల్లలమే. దేవునికి స్తోత్రం. మనం దేవుని పిల్లలమైతే మనకంటూ, దేవుని పిల్లలుగా మనకంటూ ఒక బాధ్యత ఉంది. బంధమే కాదు, బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఏమిటో తెలుసా? యేసు ప్రభువే చెప్తున్నాడు, అనుమానము కలిగి ఉండకుడి. హల్లెలూయా. అనుమానము కలిగి ఉండకండి. డోంట్ హ్యావ్ మిస్ట్రస్ట్. అనుమానం కలిగి ఉండకండి. అనుమానము కలిగి ఉండకండి. ఇంతగా నేను మీకేం చెప్పలేను. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని బట్టి ఆ దేవుడు నా తండ్రి అయితే అనుమానం కలిగి ఉండకండి. రాసుకోండి ఆ మాట, మీ జీవితంలో రాసుకోండి. దేవుడు మీ తండ్రి అయినప్పుడు ఆయనకి మీకు ఏమి కావాలో తెలిసి తీర్చగలిగే సమర్థుడు. తీర్చడమే కాదు, మీ చెంత ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ఇష్టం. ఆయనకి ఇష్టమైనప్పుడు ఎందుకు నువ్వు అనుమానం పడుతున్నావు నేస్తమా? ఎందుకు అనుమానం పడుతున్నావు? ఇది కేవలము తండ్రి అయిన దేవుడే కాదు. బిడ్డలారా, మీ డాడీని అనుమానించకండి, మీ పేరెంట్స్ని అనుమానించకండి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఆ దేవుడైన తండ్రి జవాబు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాడేమో. ఆ తండ్రి అనే దేవుడు కొన్ని సమయంలో ఎదురు చూసి జవాబు ఇవ్వడం లేదేమో. కొన్నిసార్లు మనకిష్టమైన దాన్ని తీసేసుకుంటున్నాడేమో. బట్ డోంట్ డౌట్. ఇంకో మాట చెప్పనా? ఇంగ్లీష్లో ఉందో తెలుసా? అనుమాన మనస్సుతో ఉండకండి. అనుమానం మైండ్తో ఉండకండి. ఓకే, అనుమానం మైండ్తో ఉండకండి. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. అనుమాన పక్షిగా బ్రతకద్దు దేవుని దగ్గర. అనుమానం మనిషిగా బ్రతకద్దు. నా తండ్రి అయిన దేవుడికి సమస్తము తెలుసు. ఆయన తీర్చగలడు. ఆయన నాకు అందుబాటులో ఉంటాడు. అనుమానం పడకండి. ఆయన చిత్తము లేకుండా ఏది నా జీవితంలో, నీ జీవితంలో జరగదు. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. మీ మైండ్ అంతా డౌట్స్. మీ ఇళ్లలో మీకు డౌట్స్, మీ భర్తల మీద మీకు డౌట్స్, మీ భార్యల మీద మీకు డౌట్స్, మీ బిడ్డల మీద డౌట్స్. మీది నిజమైన దేవుని కుటుంబం అయితే అనుమాన మనస్సుతో ఉండకండి. డోంట్ బి డౌట్ఫుల్ మైండ్. దయచేసి యేసే స్వయముగా చెప్పుచున్నాడు, మీకేమి కావాలనో మీ తండ్రి గ్రహించలేడా? మీకు ఏమి కావాలో మీ తండ్రి మీకు అనుగ్రహించలేడా? మీకు ఎప్పుడు కావాలో అందుబాటులో ఉండలేడా? ఎందుకు మీరు అనుమానిస్తున్నారు ఆ దేవుణ్ణి? ఈరోజు ప్రభా నన్ను క్షమించు, నేను నీ బిడ్డనని ఒప్పుకున్నాను, నువ్వు నా తండ్రివి, ఇక నుంచి నేను ఎన్నడూ నిన్ను అనుమానించాను. అంతేకాదు, భయపడకండి. యేసు ప్రభువు అంటున్నాడు, అనుమానించకండి, చిన్న మంద భయపడకుడి. మీ తండ్రి మీ దగ్గర ఉన్నాడు. మీ యొక్క శారీరకమైన తండ్రి మీ దగ్గర ఉన్న అన్నిటిలను ఆదుకోలేడేమో, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండలేడేమో, కానీ మన ప్రభువైన యేసు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, ఆదుకుంటాడు. భయపడకుడి. చిన్న మంద నా నెతన్య బిడ్డలారా, భయపడకుడి, అనుమానించకండి. మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమే. అంతకన్నా మంచి వార్త మీకేం చెప్పలేను. మీ కన్న తల్లిదండ్రులకి ఇష్టమే మీకు బెస్ట్ చేయాలని. అందుకే జీవితం అంతా కష్టపడతారు. కొన్నిసార్లు డబ్బులు లేవు అన్నారంటే డబ్బులు లేవని కాదు, నీ పెళ్ళికి బట్ట కొనాలని కొంత డబ్బులు ప్రక్కన పెట్టారు.
కొన్ని సమయం నువ్వు అడిగింది ఇవ్వలేదంటే నీ పుట్టినరోజుకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని. కొన్ని సమయాల్లో డబ్బులు లేవు ఇవ్వను అంటే డబ్బులు లేవని కాదు, నువ్వు చూసే ఉంటావు అమ్మా నాన్న చేతిలో డబ్బులు. ఎందుకు అమ్మా నాన్న డబ్బులు లేవు ఇవ్వను అంటున్నారో తెలుసా? నీ చదువుకి ఫీజులు కట్టడానికి డబ్బులు దాయాలని మీ డాడీ దాస్తున్నాడు, మీ మమ్మీ దాస్తుంది. ఎన్నోసార్లు నాకు అర్థం కాలేదు, మనీ ఆర్డర్ వచ్చేది మా అమ్మ దగ్గరికి, నాన్న పంపించిన డబ్బులు చూసి వెంటనే అనేవాడిని, అమ్మ నాకు స్లిప్పర్స్ కొంటావంటే లేదురా అనేది. అర్థం కాయేది కాదు. తర్వాత అర్థమైంది, నాకు స్లిప్పర్స్ కాదు ఇంకా విలువైన చదువు ఇవ్వాలని మా అమ్మ ఆ డబ్బులు దాచింది. నా ప్రియమైన బిడ్డలారా, డోంట్ మిస్అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. దయచేసి మీ తల్లిదండ్రులను అనుమానించకండి, లేక డౌట్ఫుల్ మైండ్తో ఉండకండి. వారు కొన్ని మంచిని బట్టి వాళ్ళు మీకోసం అందుబాటులో సేవ్ చేస్తున్నారంతే. ఎప్పుడో ఒకప్పుడు నీకు అవసరమని తెలుసు, అప్పుడు పరిగెత్తడం కాదు. ఏ తండ్రి అయినా కూతురికి ఒకవేళ చిన్న బంగారపు గొలుసు కొనలేదంటే కొనలేక కాదు, అది పెళ్లి టైంలో కొనాలని ఇప్పుడు ఆ డబ్బులు దాస్తున్నాడేమో. ఆ పెళ్లి టైంలో ఘనమైన కూతురుగా వరుడి చేతిలో పెట్టాలని, ఒక కట్నము ఇవ్వాలని ముందుగానే కూతురు కలిగిన తండ్రులు కొంత దాస్తారు. ఎందుకో తెలుసా? తన కూతుర్ని ఘనముగా పంపించాలని. మీకు అందుబాటులో ఉన్నాడు మన దేవుడైన తండ్రి. కొన్నిసార్లు మనకు అర్థము కాదు, కానీ మన ఎడల ఎల్లప్పుడూ మంచినే కోరుకుంటున్నాడు. మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమే దేవుని రాజ్యము ఇచ్చుటకు. ఈరోజు ఆ గొప్ప తండ్రిని నమ్ముతావా? ఆ గొప్ప తండ్రిని స్వీకరిస్తావా? ఈరోజు ఒకవేళ దేవుడు నీకు తండ్రి అనే ఫీలింగ్ లేకపోతే నేను నిన్ను ఏమి అనను, ఒక్కటి రిక్వెస్ట్ చేస్తాను, యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని దేవుడిగా స్వీకరించు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను దేవుని దత్తత పుత్రులుగా చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఈ ఫాదర్స్ డేనా మేము దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమేనే చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ బయటికి వెళ్ళాలని కోరుచున్నాను. అందుకే చక్కని మాట పెట్టాను, నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి ప్రవేశించుడి. మీరు లోపలికి వచ్చారు, గొప్ప దేవుని పిల్లలుగా తిరిగి వెళ్ళండి. ఒక గొప్ప దైవజనుడికి ఒక కుమారుడు ఉన్నాడు, మంచి తండ్రి, మంచి విశ్వాసి. ఆ కుమారుడు కూడా తండ్రికి చక్కని అనువైన కొడుకు. దేవుణ్ణి విశ్వసించాడు, నాన్నకి ఎంతో సహాయం చేశాడు. బైబిల్ పట్టుకోవడంలో, మైక్ సర్దడంలోనూ ఆ తండ్రికి ఎల్లప్పుడూ సహాయం చేశాడు. ఏ బెస్ట్ సన్. ఒకరోజు ఊహించని రీతిగా కొడుకు ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. జ్వరం వచ్చిందని టెస్ట్ చేస్తే డాక్టర్స్ చెప్పారు, మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్, 3 మాసంలో చనిపోతాడు. మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్, 3 మాసాల్లో చనిపోతాడు. ఆ తండ్రికి అర్థం కాలేదు, షాక్. కానీ ఒక నమ్మకం ఉంది, నా కొడుకు యేసు ప్రభు నమ్ముకున్నాడు, పరలోకానికి వెళ్తాడు. ఆ ధైర్యం ఉంది. ఎలా చెప్పాలని ఆలోచించాడు. ఒక రోజు ఒక చిన్న పాట పాడాడు ఆ మంచం దగ్గర, బైబిల్ చదివాడు, ప్రార్థన చేశాడు, కొడుకు చేయి పట్టుకున్నాడు. తండ్రి అంటున్నాడు, నాయనా డాక్టర్స్ చెప్పిన మాట, వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే నువ్వు ఇక 3 మాసాలే మాతో ఉంటావు. డాక్టర్స్ ఇచ్చిన వాగ్దానం ఇక 3 మంత్సే నాతో నువ్వు ఉంటావు, తరువాత నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నాయనా నీకు పరలోకానికి వెళ్ళడానికి నీకు భయమేస్తుందా? నీకు భయమేస్తుందా? ఒక్కసారిగా కొడుకు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఆ తండ్రి చెయ్యి పట్టుకొని ఒక మాట అంటాడు, నీలాంటి డాడీ పరలోకంలో ఉంటే నాకు భయం లేదు డాడీ. నీలాంటి డాడీ పరలోకంలో ఉంటే నాకు భయం లేదు. ఈ భూలోకపు తండ్రులు చెడ్డవారైనను మీ పరలోకపు తండ్రి మీకు అన్నీ అనుగ్రహించుటకు ఇష్టపడుచున్నాను.
ఇంతవరకు వాక్యము విని ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడులాగున ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించినాయని. ఎవరు ఏ బాధలతో వాక్యం విన్నారో నీకు తెలుసు. హృదయంలో ఉండే ఆందోళనను యేసు నామమున లయపరుచున్నాం. దేని గురించి మీరు చింతించుకుడి. మీ పరలోకపు తండ్రికి సమస్తమును ఎరుగును. మీకు ఏమి కావలేనో. యేసయ్య ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. మరి ముఖ్యముగా సీరియస్గా ఉంటూ ఐసీలో ఉన్న బిడ్డలను లేవనెత్తుము. కుటుంబంలో ఉన్న అనేకమైన తగాదులను యేసునామమున లయపరుచున్నాం. కన్నీటితో ఎదురు చూస్తున్న భార్యకి దూరమైన భర్త తిరిగి వచ్చేలాగున వారి కాపురమును సర్ది చేయమని అడుగుచున్నాం. ప్రభా, ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలకు సుస్థిరమైన జాబ్స్ ఇమ్మని అడుగుచున్నాం. అనేక మంది యవన బిడ్డలు ప్రభా వివాహం నిమిత్తము జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తుండగా ప్రార్థించుచున్నాము. ప్రభా, మంచి సంబంధాలు నీ బిడ్డలకు చూపించి తల్లిదండ్రులకి కుటుంబానికి ఆనందము కలుగు చేయమని అడుగుచున్నాం. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు, వడ్డీలు, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి బాధపడుచున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలని నీ చేతిలో పెట్టుచున్నాము. ప్రభా, ఇప్పుడే నీ యొక్క వనరులు కుమ్మరించి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయము. నీవే మా పోషకుడవు, నీవే మా సహాయకుడు. మా దేశమును పరిపాలించుచున్న ప్రియ నాయకులను నీ చేతిలో పెట్టుచున్నాం. క్షేమకరమైన దేశముగా మా దేశమును భద్రపరచుము. సరిహద్దుల దగ్గర నిలబడి మా దేశమును సంరక్షిస్తున్న ప్రతి సైనిక బృందము వారి కుటుంబాల్ని భద్రపరచుము. మంచి వార్తలు వారి గృహములకు దయచేయము. ఈ దినము కొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతిలో పెట్టుచున్నాం. వారు వెళ్ళుచున్న ప్రతి పనుల్లోనూ సఫలం చేయము. వారితో వారి ముందు నడవమని అడుగుచున్నాం. నా మాట నెరవేరు వరకు నేను మిమ్మల్ని విడువననే మాటను నెరవేర్చి తోడుగా వెళ్ళము. ఈ యొక్క కార్యక్రమమునకు ప్రభు అనేక రీతులుగా ఆర్థికముగా స్పాన్సర్ చేస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి నూరంతల దీవెనలతో కుమ్మరించము. ఈ వారంలో ఒక మంచి శుభవర్తమానం వినిపించము. శుభకరమైన ఆనమాలు చూపించము. సమస్త జ్ఞానానికి మించిన శాంతి సమాధానం నీ బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలకును మరి ముఖ్యముగా ఈ ప్రార్థనలో కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, నేర్పుమయ నజరయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777. నేర్పుమయ నజరేయ